బాస్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో నటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. బెయిల్ ఇవ్వొద్దు అంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు బెయిల్ మంజూరు చేయాలంటూ వాదనలు వినిపించారు. అయితే ఇరుపక్షాల వాదనలను ముగించిన కోర్టు తీర్పును జనవరి 3కు వాయిదా వేసింది. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు లైవ్ ద్వారా. సురేష్, చెప్పండి, అసలు కోర్టులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి వాదనలు ఏ విధంగా జరిగాయి? కంప్లీట్ అప్డేట్స్ అండి సురేష్. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. అల్లు అర్జున్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అల్లు అర్జున్ పై పెట్టినటువంటి సెక్షన్స్ పై, ఎందుకంటే సెక్షన్ 105 BNS యాక్ట్ అనేది కల్పబుల్ హోమిసైడ్ అనే సెక్షన్ అల్లు అర్జున్ పై వర్తించదు అని చెప్పేసి ఆయన వాదనలు వినిపించారు. ఇప్పటికే అల్లు అర్జున్ పోలీసు విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్ళి పోలీసుల విచారణను కూడా 3.5 గంటల పాటు ఎదుర్కోవడం జరిగింది. కాబట్టి అల్లు అర్జున్కి షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపైన పీపీ కూడా వాదనలు వినిపించారు. పోలీసుల తరపున పూర్తి కౌంటర్ దాఖలు చేశారు. కాబట్టి అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తే విచారణకి సహకరించకపోవచ్చు అని చెప్పేసి కూడా ఆయన వాదించడం జరిగింది. ఇరు వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసి జనవరి 3న ఈ బెయిల్ పిటిషన్పై తీర్పు వెల్లడిస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. అయితే జనవరి 3న అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై తీర్పు వెల్లడించనున్నారు. అయితే కొన్ని వాదనలు అల్లు అర్జున్ తరపు న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది. పోలీసుల రిమాండ్ రిపోర్ట్ను కూడా ప్రస్తావించారు. అల్లు అర్జున్ వచ్చిన సమయంలో లోయర్ బాల్కనీలో తొక్కిసలాట జరిగింది. కానీ అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీలో ఉన్నాడు. అతను మేనేజర్ రూమ్ నుంచి పక్కనే ఉన్న ఎంట్రీ నుంచి లోపలికి వెళ్ళాడు. ఒకవేళ అల్లు అర్జున్ వల్ల ప్రమాదం జరిగి ఉంటే అతనికి సంబంధించిన బౌన్సర్లు కావచ్చు, వ్యక్తిగత సిబ్బంది కావచ్చు, వాళ్ళు నెట్టినా కూడా లోయర్ బాల్కనీ వరకు వెళ్ళే ఆస్కారం లేదు. అల్లు అర్జున్ సిబ్బంది వల్ల రేవతి మృతి చెందలేదు అని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించడం జరిగింది. పోలీసు రిమాండ్ రిపోర్ట్నే నేను గుర్తు చేస్తున్నానని చెప్పేసి ఒక డయాగ్రామ్ని కూడా న్యాయమూర్తి ముందు పూర్తిగా వివరించడం జరిగింది. అసలు ఏం జరిగింది థియేటర్లో ఆ రోజుకు సంబంధించి ఆయన వాదనలు వినిపించాడు. ఇప్పటికే హైకోర్టులో మధ్యంతర బెయిల్పై అల్లు అర్జున్ ఉన్నాడు. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రెగ్యులర్ బెయిల్ని నాంపల్లి కోర్టులోనే తీసుకోవాలని చెప్పేసి ఆదేశించడంతోనే రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఇక్కడ దాఖలు చేశాము. విచారణకు సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనకు విచారణకు అల్లు అర్జున్ పూర్తిగా సహకరిస్తున్నాడు. కాబట్టి అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించిన కౌంటర్ పైన కూడా పీపీ వాదనలు వినిపించారు. కాబట్టి దీనికి సంబంధించి వాదనలు పూర్తయ్యే ప్రస్తుతం దీనికి సంబంధించిన తీర్పు జనవరి 3న వెల్లడిస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరికొన్ని ఏదైతే రిమాండ్ రిపోర్ట్లో ఉన్న పలు అంశాలను కూడా అల్లు అర్జున్ సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వినిపించడం జరిగింది. ఖచ్చితంగా అల్లు అర్జున్కి షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. దీనికి సంబంధించే ఈరోజు చిక్కడపల్లి పోలీసులు కూడా పూర్తి వివరాలతో కౌంటర్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఇటు పీపీ నుంచి ఇటు అల్లు అర్జున్ తరపు న్యాయవాది నుంచి కూడా వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టు మధ్యంతర బెయిల్పై అల్లు అర్జున్ బయట ఉన్నాడు. కాబట్టి రెగ్యులర్ బెయిల్ నాంపల్లి కోర్టులోనే తీసుకోవాలని హైకోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చింది. కాబట్టి ఇక్కడ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశాము. రేవతి మృతికి అల్లు అర్జున్కి సంబంధం లేదు. కానీ అక్కడ ఉన్న బౌన్సర్లకు సంబంధించి పుష్ చేయడం వల్లే రేవతి చనిపోయిందని చెప్పేసి పోలీసులు తెలిపారు. కానీ ఈ సెక్షన్ అల్లు అర్జున్కి వర్తించదు. కల్పబుల్ హోమిసైడ్కి సంబంధించిన BNS యాక్ట్ కూడా అల్లు అర్జున్కి వర్తించదని చెప్పేసి కూడా ఆయన వాదనలు వినిపించడం జరిగింది. పూర్తి స్థాయిలో వాదనలు విని సుదీర్ఘంగా దాదాపు 1.5 గంటల పాటు నాంపల్లి సెకండ్ సెషన్ కోర్టులో వాదనలు వినిపించారు. దీని తరపున వాదనలు విన్న తర్వాత జనవరి 3కు తీర్పును వెల్లడిస్తామని చెప్పేసి కూడా ఏదైతే ఈరోజు జరిగిన ఆర్గ్యుమెంట్స్ తర్వాత తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.